న్యూస్ ఇన్ డీటెయిల్స్. కుత్బుల్లాపూర్లోని పేట్ బషీరాబాద్ పరిధిలో ఉన్నటువంటి యువకుడు మిస్సింగ్ కలకలం రేపింది. న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఫైనాన్సర్ శ్రీనాథ్ రెడ్డి దగ్గర 5 లక్షల రూపాయలను యువకుడు యశ్వంత్ అప్పు తీసుకున్నాడు. హోలీ రోజు కలుద్దామని యశ్వంత్ను శ్రీనాథ్ రెడ్డి పిలిపించాడు. అప్పు తీర్చాలంటూ తన స్నేహితులతో కలిసి శ్రీనాథ్ రెడ్డి యశ్వంత్ను కొట్టాడు. అప్పటి నుంచి యశ్వంత్ కనిపించడం లేదు. దీంతో తన కొడుకు కనిపించడం లేదని పేట్ బషీరాబాద్ పిఎస్లో బాధితుడి తల్లి ఫిర్యాదు చేశారు. తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఫైనాన్సర్ శ్రీనాథ్ రెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదు చేశారు. ఫైనాన్స్ పేరుతో శ్రీనాథ్ రెడ్డి అతని గ్యాంగ్ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నా పేరు యశ్వంత్ రాజ్. నేను యూజువల్లీ ఈవెంట్స్ చేస్తుంటాను. సో మొన్న న్యూ ఇయర్ 31st ఈవెంట్ కూడా ప్లాన్ చేశాను డిసెంబర్లో. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నా ఈవెంట్ క్యాన్సిల్ అయింది, అంటే పర్మిషన్ రాకపోవడం వల్ల. సో నేను ఈవెంట్ కోసం అని చెప్పి అల్వాల్లో శ్రీనాథ్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన దగ్గర మనీ తీసుకున్నాను. అంటే తను చాలా పెద్ద ఫైనాన్సర్, అంటే డబుల్ రేట్కి ఇంట్రెస్ట్లకి అందరికీ అమౌంట్ ఇస్తూ ఉంటాడు. సో నేను కొంచెం రీజన్ వల్ల నేను ఈవెంట్ చేయలేకపోయాను. ఆయన కూడా రీజన్ తెలుసు ఎందుకు నేను ఈవెంట్ చేయలేదు అని చెప్పి కూడా. సో ఈవెంట్ దాని తర్వాత నాకు కొంచెం మేనేజ్మెంట్ చేయడం స్టార్ట్ చేశాను. అమౌంట్ ఇవ్వు అని చెప్పి. అప్పటికి నేను వాళ్ళకి ఒక అగ్రిమెంట్ లాగా రాసిచ్చి నేను సో టైంకి అమౌంట్ ఇస్తాను చెప్పాను. సో దాంట్లో కూడా నేను కొంచెం అమౌంట్ కూడా పే చేశాను. బట్ వాళ్ళు నాకు సడన్గా ఒక వన్ డేలో నాకు మొత్తం అమౌంట్ కావాలని నన్ను ఫోర్స్ చేసి నన్ను చాలా అరెస్ట్ చేశారు. సో ఒకరోజు ఒక్కరిగా పర్సనల్గా మాట్లాడదాము, నీకు ఒక వేరే ఆఫర్ ఇస్తాను, వేరే ఈవెంట్ చేసు, ఇంకొంచెం మనీ ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి నన్ను నమ్మించి ఒక ప్లేస్కి పిలిచి అక్కడ నేను ఒక్కనే ఉన్న సమయంలో నా మీద ఫుల్ అటాక్ చేశారు. ఒక 10-15 మెంబర్స్ దాకా. సో అప్పుడప్పట్లో మా తమ్ముడికి ఇన్ఫార్మ్ చేసి అతను పిఎస్కి వెళ్ళి వాళ్ళకి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి వీళ్ళకి తెలిసి నన్ను అక్కడ నుంచి కిడ్నాప్ చేసి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేసి నన్ను ఆల్మోస్ట్ ఒక 10 o'clock 11 o'clock కిడ్నాప్ చేసి వాళ్ళు మార్నింగ్ 3-4 దాకా నన్ను అక్కడనే ఉంచారు. ఫుల్ నన్ను టార్చర్ చేశారు. సో ఇప్పటికి ఇంకా నన్ను ఎలా కొట్టారంటే, ఆ రోజు నన్ను మొత్తము బియర్ బాటిల్స్, హాకీ స్టిక్స్, వాళ్ళ దగ్గర చిన్న చిన్న వెపన్స్ ఉన్నాయి, బెల్ట్లు, చాలా గ్యాజెట్స్తో నన్ను ఫుల్ టార్చర్ చేసి నన్ను ఫుల్ కొట్టారు. కుత్బుల్లాపూర్లోని పేట్ బషీరాబాద్ పరిధిలో యువకుడి మిస్సింగ్ కలకలం రేపింది. న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఫైనాన్సర్ శ్రీనాథ్ రెడ్డి దగ్గర 5 లక్షల రూపాయలను యువకుడు యశ్వంత్ అప్పు తీసుకున్నాడు. తర్వాత అతని మిస్సింగ్కి సంబంధించి కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే కుత్బుల్లాపూర్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు మిస్ అయ్యాడు. ముఖ్యంగా ఒక స్నేహితుల మధ్య ఏదైతే ఈ గొడవ జరిగినట్లు కూడా మనకైతే తెలుస్తుంది. గతంలోని న్యూ ఇయర్ ఈవెంట్ కోసం 5 లక్షలు ఏదైతే యశ్వంత్ అనే యువకుడు అప్పు అయితే తీసుకున్నాడు. డబ్బులు చెల్లించలేదని ఆ యువకుడిని తీవ్రంగా, ఒక ఫైనాన్సర్ అయిన శ్రీనాథ్ రెడ్డి ఆ యువకుడిని తీవ్రంగా కొట్టినట్లు కూడా తెలుస్తుంది. శ్రీనాథ్ రెడ్డితో పాటు 15 మందిపై ఏదైతే యశ్వంత్ తల్లి కూడా ఫిర్యాదు అయితే చేసింది. ఈ నెల 14న హోలీ రోజు కలుద్దామంటూ పిలిచి బజాజ్ షోరూమ్ గ్రౌండ్స్ లో తీవ్రంగా దాడి చేసినట్లయితే తెలుస్తుంది. ఏదైతే ఫైనాన్షియల్ శ్రీనాథ్ రెడ్డి అలాగే మరొక పక్క అతని స్నేహితులు కలిసి ఇతను ఏదైతే తీవ్రంగా కొట్టినట్లు కూడా తెలుస్తుంది. కొడుకు కనిపించట్లేదంటూ కూడా ఏదైతే పిఎస్ అయితే ప్రస్తుతం ఆమె అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లి ఫిర్యాదుతోని పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. 118(1) అలాగే 127(2) అలాగే బిఎన్ఎస్ సెక్షన్ల కింద ప్రస్తుతం కేసు అయితే నమోదైంది. అధిక వడ్డీతో ఏదైతే ఈ ఫైనాన్స్ నడుపుతున్నట్లు కూడా శ్రీనాథ్ రెడ్డిపై అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్ పేరుతో అధిక వడ్డీలు వసూలు చేసినట్లు కూడా ఏదైతే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారో దీనిపై పూర్తి విచారణ అయితే చేపడతారన్నారు చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.